ఈ రోజు అయితే మనం పొద్దున్నే కర్నూలుకు పోవాలని కబురు అందింది. పొద్దున్నే లేచిన ఇప్పుడైతే 5:30 అయింది. ప్రెజెంట్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా. జనార్దన్ టీ తాగి ఫుల్ వీడియో దాంట్లో మాట్లాడుకుంటా పెడతా. ఓకేనా? అది అడ్రస్ ఎక్కడనో ఏమో మళ్ళా చూడాలా. కేసు కెనాల్ పక్కన అన్నాడు, చూద్దాం. ఆటో ట్రాక్ చేద్దాం. ఒక గంట లోపల పోతాం అనుకుంటున్నా కర్నూలుకు. అయితే నేను పని చేసా, మిస్టేక్ చేసిన. ఇంతకుముందు ఏదో వీడియోలు తీసి దాన్ని ఏదో పెడదామని స్పీకర్ బాక్స్ అమ్మి 500కు ఈ మైకు హోల్డర్ వల్ల తీసుకున్నా. ఏం వచ్చింది ఏం లేదు. ఇప్పుడు తెస్తున్నా వీడియో. ఇప్పుడు తీయాల్సి వస్తుంది వీడియో. మధ్యలో మధ్యలో చిన్న చిన్న వీడియోలు షార్ట్ రూపంలో పెడుతుంటే, షార్ట్స్ రూపంలో. ఇప్పుడైతే ఇంకా కంటిన్యూగా పెట్టాలని. ఇంకా మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు కర్నూలు పోయినాక ఎంతసేపు చేస్తారో, మళ్ళా పూజలు అవి ఇవి అంటారేమో చూడాలా. కట్అవుట్ ఎంతసేపు పడతారో ఏమో. ఇందాకైతే ఘాటు కనిపించలేదు కదా సరిగ్గా. ఇది ఘాటు, ఇదండి ఘాటు. సోమయాజలపల్లి ఘాట్ అనుకుంటా ఇది. హోల్డర్ పెట్టినా కూడా లాభం లేదు, వేస్ట్ ఊరికే. స్టెబిలైజర్ ఎక్కువ ఉంటుంది. మొబైల్ మొత్తం షేక్ అవుతుంది అసలు. అనవసరం హోల్డర్. ఈ రోజు ఒక విచిత్రం జరిగింది ఆ బండికైతే. టైర్లు హీట్ అయినాయి కానీ డిస్క్ హీట్ కాలే. లెఫ్ట్ సైడ్ టైర్ అయితే ఫుల్ హీట్ అయింది. రైట్ సైడ్ టైర్ అయితే ఫుల్ హీట్ అయింది. డిస్క్ హీట్ కాలే. ప్రజెంట్ హైవేలో ఉన్నా నేను. ప్రజెంట్ అయితే తమరాజపల్లి ఘాట్లో ఆపుకున్నా. లారీ చూడండి ఎంత బాధ ఎంత టన్నేజ్ ఉందో దీనికి. ఎంత లోడ్ వేసుకుని పోతుంది ఈ ఘాట్లో. అన్నట్టే అదేమిటి బండి పికప్ డౌన్ అవుతుంది. సోయాలపల్లెకి అయితే వచ్చేసినాము. ఈ నుంచి కర్నూలు 33 ఉంది. రైట్ సైడ్ పోతే డోను పెద్ద చెర్ల. లెఫ్ట్ సైడ్ సారీ. కర్నూలు దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ముందర పోతేనే టోల్గేట్ దాటనే కర్నూలు. ఒకవేళ కర్నూలులో వీడియో పెట్టలేకపోవచ్చు. డ్రాప్ అయినాక లోడ్ ఎత్తుకునేటప్పుడు, కట్అవుట్ ఎత్తుకునేటప్పుడు వీడియో పెడతా. ఇంకా బయటకు వచ్చి వీడియో స్టార్ట్ చేద్దాం మళ్ళా. ఎక్కడ టోల్గేట్
టోల్గేట్ దగ్గరకు అయితే వచ్చేసాం. తొమ్మిది కిలోమీటర్లు కర్నూలు. టోల్గేట్ దాటిపోతానే ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి పోవాలంట మనం. చేసిన వీడియో రాంగుడికి వస్తా చూడు, మళ్ళా నాకే పాస్ ఇచ్చి కొడతా. ప్రజెంట్ అయితే పాయింట్కి వచ్చేసిన. మళ్ళీ డౌట్ పెట్టినాడు కస్టమరు, బండి చిన్నగా అవుతుంది ఏమన్నా పెద్దది తెచ్చుకోకూడదు అన్నట్టు అంటాడు. సిద్ధమే ఎట్లుంటుందో విలువల పని. ఇప్పుడైతే రిటర్న్ వచ్చేసిన, నన్నూరు దాటి సుమారు వచ్చేసిన. అయితే రోడ్డు బండి హైట్ వచ్చింది, చెక్కలు కట్అవుట్ సపరేట్ వేసిన హైట్ వచ్చినాయి. హైట్ దెబ్బకు గాలి ఎక్కువ వస్తుంది, ఊగుతుంది బండి, అందుకే చిన్నగా రావాల్సి వస్తుంది. నంద్యాలకి ఎంటర్ అయ్యగానే దింపేటప్పుడు రాసుకున్నాను. పాండ్యం దాటేసాము, వీరవాడ దాటబోతున్నా. ఆల్మోస్ట్ నంద్యాల గురించి అయిపోయినట్టే. ఆడ దింపేటప్పుడు చూద్దాం ఎట్లా చేస్తాను. ఏమన్నా పూజలు గీజలు అంటారు చూడాలా. పూజలు ఏమన్నా అంటే ఇంకా లేట్ అవుతుంది ఆడ దింపుకోనిక. నంద్యాలకు అయితే వచ్చేసినాం. బండి అయితే ఇంకా అన్లోడ్కి పెట్టినారు. వీడియో ఇంతే ఇంకా.